ఎక్కడైనా సరే ఏ సమయంలోనైనా సరే ప్రత్యక్షంగా చేసేటటువంటి విధానం మన భారతదేశంలో కాదు, ప్రపంచమంతా కూడా ఉంది. మహనీయ పక్షంలో విశేషంగా దీన్ని ఎందుకు చేస్తాము అంటే, ఇప్పుడు మనం అందరం అనుకుంటూ ఉంటారు, అయ్యో భాగవతం అనేసరికల్లా కేవలం తల్లిదండ్రి లేనటువంటి వాడు మాత్రమే వినాలి కావును, తల్లిదండ్రి లేనటువంటి వాళ్ళకే వినాలి, లేకపోతే అది వింటే మనకేదో ప్రమాదం జరుగుతుంది, భాగవతం మనకు సంబంధించింది కాదు అనేటటువంటి అపోహ చాలా కాలం నుంచి ఉంది. కానీ అది అపోహ కాదు. 7 రోజులలో భాగవత శ్రవణం చేసేంత మాత్రాన మూలమైనటువంటి మన భాగవతానికి ముఖ్యమైనటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. మహాభారత సంగ్రామం పూర్తయినటువంటి సమయంలో అశ్వత్థామ చేత విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రము అనేటటువంటి అస్త్రం అపాండవ మొక్కుగాక అని చెప్పి ఆ పరీక్షిత్తు ఆ అశ్వత్థామ